Hey, welcome to English Bite. Let's learn bit by bit. ఈ పిక్చర్లో వీళ్ళేదో సంభాషిస్తున్నట్టుంది కదా, అదేంటి అనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి కదా. సో ఇవేంటంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి. ఇది కదా, ఇది కదా, ఇది కదా, చివరిలో అంటే 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 ఆ మధ్యలో మాత్రం ఒక అడ్జెక్టివ్, అంటే దేని గురించి అయితే చెప్తున్నామో ఆ వర్డ్, అంటే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో మనం ఎప్పుడు ఇంగ్లీష్ని ప్యాటర్న్ వైజ్ నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సో అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ సెంటెన్సెస్ మైండ్లో మనకి ఉండిపోతాయి. సో బ్రెయిన్ వర్క్స్ ఆన్ ద ప్యాటర్న్స్. మన బ్రెయిన్ ఎప్పుడు ప్యాటర్న్స్ పైన వర్క్ చేస్తుంది. ప్యాటర్న్ వైజ్గా నేర్చుకుంటే గబ మనం తొందరగా గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ నేను చదువుతా. ఇది కదా బలం అంటే, ఇది కదా గొప్పతనం అంటే, ఇది కదా హాస్యం అంటే, ఇది కదా అందం అంటే, ఇది కదా మానవత్వం అంటే. ఇక్కడ ఇది కదా అందం అంటే అని చెప్పబడింది కదా. ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనం కమెంట్ చేస్తుంటాం కదా, అబ్బో అందం అంటే అసలు ఇదే కదా, దీన్నే కదా అందం అంటారు, ఎంత అందంగా ఉంది చూడు అని ఇట్లాంటి డిస్కస్ చేసేటప్పుడు ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్. సో ఇప్పుడు వచ్చే సెంటెన్సెస్ అన్నిటినీ ఇదే రకంగా ప్యాటర్న్ ఫాలో చేసి నేర్చుకుందాం. రైట్. సో వీటిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అందుకనే ఈజీ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఇది కదా బలం అంటే, బలాన్ని గురించి డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో చాలా హెవీ ఎత్తేసి ఉంటారు, చాలా వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎన్నో పెద్దవి పైకి తీసుకొని కిందికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి చూసినప్పుడు మనం ఏమంటామంటే, అబ్బా ఇది కదా అసలు బలం అంటే అంటుంటాం కదా. సో ఆ సెంటెన్స్ ఇది కదా బలం అంటే, దాన్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ వాట్ ద స్ట్రెంగ్త్ మీన్స్, దిస్ ఇస్ వాట్ ద స్ట్రెంగ్త్ మీన్స్. సో ఇప్పుడు రాబోయే సెంటెన్స్ అన్నీ ఇదే రకంగా ఉంటాయి, వాటికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏ రకంగా ఉపయోగిస్తామని మీరు ఒక్కొక్క సెంటెన్స్ని క్లియర్గా చూడండి. రైట్. ఓకే, సెకండ్ సెంటెన్స్ ఇది కదా గొప్పతనం అంటే, దిస్ ఇస్ వాట్ ద గ్రేట్నెస్ మీన్స్, దిస్ ఇస్ వాట్ ద గ్రేట్నెస్ మీన్స్. ఓకే, థర్డ్ ఏంటి, ఇది కదా హాస్యం అంటే, దిస్ ఇస్ వాట్ ద హ్యూమర్ మీన్స్, this is what the humor means. Okay, and the fourth one is ఇది కదా అందం అంటే. కొన్నిసార్లు చాలా అందంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాం కదా, అబ్బా అందం అంటే ఇది అనేది. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ వాట్ ద బ్యూటీ మీన్స్, దిస్ ఇస్ వాట్ ద బ్యూటీ మీన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కదా మానవత్వం అంటే, దిస్ ఇస్ వాట్ ద హ్యుమానిటీ మీన్స్. ఎప్పుడైనా ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే గబుక్కున కొంతమంది వ్యక్తులు సహాయం చేయడానికి వస్తారు, అందరూ రారు. ఎందుకంటే వాళ్లకు మానవత్వం అనేది ఉంటుంది. అయ్యో ఒక సాటి మనిషి కదా అని హెల్ప్ చేయాలనుకుంటారు. సో అట్లాంటప్పుడు మనం అంటాం ఇది కదా మానవత్వం అంటే. సో దాన్ని దిస్ ఇస్ వాట్ ద హ్యుమానిటీ మీన్స్ అని ఇంగ్లీష్లో చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇది కదా మంచి మర్యాద అంటే. కొంతమంది పిల్లలు ఎంత మర్యాదగా ఉంటారో వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. సో అట్లాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము, దిస్ ఇస్ వాట్ ద గుడ్ మేనర్స్ మీన్స్, దిస్ ఇస్ వాట్ ద గుడ్ మేనర్స్ మీన్స్. ఓకే, నెక్స్ట్ ఇది కదా ప్రేమ అంటే. ఎక్కువ ప్రేమ చూపించినప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్ చెప్తూ ఉంటాం, దిస్ ఇస్ వాట్ ద లవ్ మీన్స్, దిస్ ఇస్ వాట్ ద లవ్ మీన్స్. ఇది కదా బాధ్యత అంటే. కొన్నిసార్లు పిల్లలు ఎంత బాధ్యతకు ప్రవర్తిస్తారంటే, మమ్మీ లేనప్పుడు మమ్మీ చేయాల్సిన పని నీళ్లు పట్టడము ఇంకేదైనా చేయటము చెప్పకుండానే చేసేస్తారు. ఎందుకంటే అరే మమ్మీ లేదు కదా నేను చేసేస్తాను బాధ్యతగా. సో ఇది కదా బాధ్యత అంటే, దిస్ ఇస్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ మీన్స్, దిస్ ఇస్ వాట్ ది రెస్పాన్సిబిలిటీ మీన్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కదా అన్యాయం అంటే. ఇదైతే ఈ మధ్య చాలా చూస్తున్నాం మన స్టేట్స్లో కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి. చిన్న ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద, పేదవాళ్ళ మీద అన్యాయాలు బాగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కానీ ఏం చేయలేము. సో అట్లాంటి సమయంలో ఇది కదా అన్యాయం అంటే అని చెప్తూ ఉంటాం. దిస్ ఇస్ వాట్ ద ఇన్జస్టిస్ మీన్స్. అన్యాయం అంటే ఇన్జస్టిస్, దిస్ ఇస్ వాట్ ది ఇన్జస్టిస్ మీన్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కదా నీతి అంటే. నీతి అంటే ఏంటి, అన్యాయం చేయకపోవడం, వేరే వాళ్ళని అన్నెసెసరీ లంచాలు తీసుకోకపోవడం, వేరే వాళ్ళ మీద ఆశించకపోవడం, మన పని మనం చేసుకోవటం, న్యాయంగా ఉండటం, ఇది నీతి. దాన్ని ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటాం. సో దిస్ ఇస్ వాట్ ద రైచియస్నెస్ మీన్స్. ఇది కదా నీతి అంటే, దిస్ ఇస్ వాట్ ద రైచియస్నెస్ మీన్స్.
ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఇది కదా సహనం అంటే. సహనం అంటే ఏంటి ఇంగ్లీష్లో? పేషెన్స్. పేషెన్స్. దిస్ ఈజ్ వాట్ ద పేషెన్స్ మీన్స్. దిస్ ఈజ్ వాట్ ద పేషెన్స్ మీన్స్. ఇది కదా సహనం అంటే. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇది కదా ధైర్యం అంటే. ధైర్యాన్ని కరేజ్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇది కదా ధైర్యం అంటే. దిస్ ఈజ్ వాట్ ద కరేజ్ మీన్స్. దిస్ ఈజ్ వాట్ ద కరేజ్ మీన్స్. రైట్, బిగినింగ్లో ఈ పిక్చర్ని నేను మీకు చూపించా కదా, దాని ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడిగా కదా. సో దాని ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ద రెస్పెక్ట్ మీన్స్. దిస్ ఈజ్ వాట్ ద రెస్పెక్ట్ మీన్స్. అంటే ఇది కదా మర్యాద అంటే. అబ్బాయి ఆ పెద్ద ఆవిడని చూసి సీట్లోంచి లేచి తన సీట్ ఇచ్చేసాడు ఆమెకి. అదే కదా మరి రెస్పెక్ట్ అంటే. సో దిస్ ఈజ్ వాట్ ద రెస్పెక్ట్ మీన్స్. రైట్, ఓకే. సో ఈ విధంగా వుడెంట్ అనే పదాన్ని ఉపయోగించి ఎన్నో సెంటెన్సెస్ చూసాం కదా. ఈ వుడెంట్ అనే పదము లిటిల్ బిట్ డిఫికల్ట్, కొంచెము కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ గ్రామర్లో. సో అందుకనే ఈ సెంటెన్సెస్ ఉపయోగించడం, చెప్పటం అనేది జరిగింది. సో దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ అండ్ యూజ్. వాటిని వాడటానికి, ఉపయోగించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పటం జరిగింది. ఫర్ మెనీ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ లిటిల్ కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ ఫర్ కమ్యూనికేషన్, keep following English Bites. Thanks for watching. Take care. Bye-bye.